పాలనను గాలి కొదిలేసి పథకాల పేర్ల మార్పుపై దృష్టి పెట్టింది రేవంత్ సర్కార్. ముఖ్యంగా ₹5 నిరుపేదల కడుపు నింపాలన్న సదుద్దేశంతో గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చాలని నిర్ణయించింది. ఇకపై ఇందిరా క్యాంటీన్లుగా అన్నపూర్ణ క్యాంటీన్లు మారనున్నాయి. గత ప్రభుత్వ ఆనవాళ్లు కనిపించకుండా కుట్రలు చేస్తున్న సీఎం రేవంత్ ఈ పేర్ల మార్పుపై రాజకీయం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై జనం మండిపడుతున్నారు. పాలన చేతగాక ఈ పేర్ల రాజకీయం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నపూర్ణ క్యాంటీన్లను ఇందిరా క్యాంటీన్లుగా మార్చడంపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, రాష్ట్రంలో పాలనను గాలి కొదిలేసి పథకాల పేర్ల మార్పుపై దృష్టి పెట్టింది రేవంత్ సర్కార్. పాలన చేతగాకనే ఈ పేర్ల మార్పుతో రాజకీయం చేస్తోంది అనుకోవచ్చా? ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా పేరు మార్పులో భాగంగానే జరుగుతా ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్నపూర్ణ క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో పేదవారంతా కూడా పూర్తిగా ₹5కే కడుపు నిండా భోజనం చేసేటువంటి సదుపాయాన్ని కల్పించింది గత రాష్ట్ర ప్రభుత్వం. అయితే జిహెచ్ఎంసీలో హరే కృష్ణ హరే రామ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీ నుంచి కొంత నిధులు భరిస్తూ ₹5 భోజనం అందిస్తున్నారు. అందులో ఒక కర్రీతో పాటు ఒక చట్నీతో పాటు అంతేకాకుండా సాంబార్తో పాటు పూర్తిగా ఒక పెరుగును ఒక వాటర్ ప్యాకెట్ ను కూడా అందిస్తారు. మధ్యాహ్నం 11:30 నుంచి మొదలుకొని మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఈ స్కీమ్ అమల్లో ఉంటుంది. చాలా మంది కూడా ఇతర జిల్లాల నుంచి ఏదైనా ఇతరత్ర పనులకు వచ్చేటువంటి వాళ్ళు చేతిలో డబ్బులు ఉన్నప్పటికీ లేనప్పటికీ పూర్తిగా ₹5 భోజనాన్ని తింటూ ఉంటారు. కానీ ఈ అన్నపూర్ణ క్యాంటీన్ అనేది పెట్టింది, కానీ ఎక్కడక్కడ అందులో కేసీఆర్ పేరు కానీ లేదంటే కేటీఆర్ పేరు కావచ్చు, అంతేకాకుండా ఎక్కడ కూడా గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి పేర్లు ఎక్కడ కూడా కానీ లేవు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కాదు, నిన్న జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో దీని పేరు కూడా మార్చింది. ఏదైతే ఇందిరమ్మ క్యాంటీన్ల పేరుగా మార్చినటువంటి నేపథ్యంలో దాన్ని పూర్తిగా టేబుల్ చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. దీనిపైన కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదవారి కడుపు నింపే విధంగా ఈ స్కీమ్ ఉంటే ఖచ్చితంగా ఎందుకు ఈ పేరును మార్చాల్సి వస్తుంది, పేరులో భాగంగానే వీటన్నిటిని కూడా మారుస్తున్నారంటూ కూడా ఇటీవల కాలంలో తెలంగాణ చిహ్నాన్ని మారుస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనబడింది. అంతేకాకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఇప్పటికే మార్చారు, హైడ్రా పేరు మార్చారు, నార్కోటిక్స్ బ్యూరో ఉన్నటువంటి పేరును కూడా ఇప్పటికే లీగల్ టీమ్ గా మార్చినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అంతేకాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ టీఎస్ఎస్పీ ఉన్నటువంటి వాటిని కూడా టీసీఎస్పీ గా మార్చింది. ఆ పేరులో భాగంగానే ఇందులో మారుస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో పూర్తిగా దీనిపైన కూడా రేపు జిహెచ్ఎంసీ కార్పొరేటర్లంతా కూడా జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ ముందు ధర్నా చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న పథకాల మార్పు కావచ్చు, ఇప్పుడు ఈ పేర్ల మార్పుతో కావచ్చు, జనం నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఖచ్చితంగా ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు స్కీమ్ లేదు కూడా పూర్తిగా అమలు చేయకుండా పేర్ల మార్పుకు వేల కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ తీరుపైన కావచ్చు, రేవంత్ రెడ్డి తీరుపైన కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. పేరు మారుస్తాను, గత ప్రభుత్వ ఆనవాళ్ళు ఏవి కూడా కనిపించే విధంగా ఏదైతే మార్పు అంటూ కూడా పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి చేసినటువంటి కుట్రలను కూడా తిప్పికొడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దీన్ని ఈ వ్యవహారం ఇంకా ఎంత దూరం వెళ్తుందనేది మాత్రం మనం వేచి చూడాలి. అయితే కిరణ్, హామీల మీద కాన్సన్ట్రేట్ చేయకుండా పథకాల మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఎందుకు కాంగ్రెస్ సర్కార్ ఇట్లాంటి రాజకీయం చేస్తుంది? పథకాల పేరులతోటి అటెన్షన్ డైవర్షన్ చేస్తూ పూర్తిగా పేర్లు మారుస్తూ ఎక్కడికక్కడ ఇచ్చినటువంటి గ్యారంటీలు కావచ్చు, ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా వాటిని మరిపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వ తీరైతే కనిపిస్తా ఉంది. రాష్ట్ర ప్రజలకు కూడా తీవ్ర వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యంలో రోజుకొక వివాదాస్పద నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని మరిపించేందుకు అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ ను ముందుకు తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఈ ఇందిరమ్మ క్యాంటీన్ల పేరుతో ఇప్పుడు ఉన్నటువంటి అన్నపూర్ణ క్యాంటీన్ల పేర్లను కూడా మారుస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్. రాష్ట్రంలో పాలనను గాలి కొదిలేసి పథకాల పేర్ల మార్పుపై అయితే దృష్టి పెట్టింది రేవంత్ సర్కార్. అన్నపూర్ణ క్యాంటీన్ల పేరును మార్చాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఇకపై అన్నపూర్ణ క్యాంటీన్లు కాస్త ఇందిరా క్యాంటీన్లుగా మారనున్నాయి. గత ప్రభుత్వ ఆనవాళ్లు కనిపించకుండా సీఎం రేవంత్ రెడ్డి అయితే కుట్రలు చేస్తున్నారు. మరోపక్క పథకాల పేర్ల మార్పుపై అయితే జనం నుంచి అయితే తీవ్ర ఆగ్రహం అయితే వెల్లువెత్తుతోంది.